ఈరోజు నేను మీకు చెప్పిన రీతిగా ఒక ఇంట్రెస్టింగ్ నాకు కూడా చాలా న్యూ వే ఆఫ్ ఐడియా ఒకటి వచ్చింది. సో దేవుడు దాన్ని ఈ వారంలో దీని మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడిని. మనందరికీ ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. ఇన్విటేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వస్తాయి మీకు ఎవరికి ఇన్విటేషన్స్? మనం ఇన్వైట్ చేస్తాం, అలాగే మనం కూడా ఇన్వైట్ చేయబడతాం. మీరు ఇన్వైట్ చేయకపోతే గుర్తుపెట్టుకోండి, ఇన్విటేషన్ కోసం ఎదురు చూడొద్దు. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూ డోంట్ ఇన్వైట్, డోంట్ ఎక్స్పెక్ట్ టు బీ ఇన్వైటెడ్. ఈరోజు మనం ఏంటంటే మనం ఎవరికి ఇవ్వం, కానీ మనకు మాత్రం అందరూ ఇవ్వాలి. మనకు మాత్రం ఎవరికి చెప్పం, కానీ అందరూ మనకి చెప్పాలి. ఎప్పుడైనా మీకు అనిపించింది అలాంటిది? నువ్వు మాత్రం ఏం చెప్పవు, నువ్వు మాత్రం ఎవరిని పిలవు, ఎవరికి ఏం పెట్టవు, కానీ అందరి మాత్రం నీకే పెట్టాలి. అది జరిగే సీన్ కాదు. యు గివ్ అండ్ టేక్. సో ఇన్విటేషన్స్ అనేవి మనకి ఎక్కువ ఎందుకు వస్తాయి? ఇన్విటేషన్ అంటే ఖచ్చితంగా ఒకటి, యు ఆర్ ఇన్వైటింగ్. మీకు సంబంధించిన విషయాల్లో మీరు ఇన్విటేషన్ ఇస్తూ ఉంటే మీకు కూడా వాళ్ళకి సంబంధించిన వాటిలో మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయబడుతుంది. ఈరోజు మనకు వచ్చే ఇన్విటేషన్స్ ఏంటంటే ముఖ్యంగా ఎక్కువ వచ్చేది మ్యారేజ్ ఇన్విటేషన్స్. పార్టీకి వెళ్తున్నాం, వస్తా ఇన్విటేషన్. ఒక ఈవెంట్, ఒక డెసిషన్ మేకింగ్, నేను ఇది కొందాం అనుకుంటున్నాను, ఏమంటావు? చేయొచ్చు అంటే చేయకూడదు అంటే, ఈ కార్ మంచిది అంటావా? ఈ రోజుల్లో E20 ఉన్న రోజుల్లో షుడ్ ఐ బై పెట్రోల్ కార్, డీజిల్ కార్, ఎలక్ట్రిక్ కార్? అలాగే షాపింగ్, ముఖ్యంగా మీ తెలుసు గర్ల్స్ కొనేసారా మొత్తం మింత్రా? మొన్న ఏంటది ఫ్రీడమ్ సేల్, అమెజాన్లోనేమో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సంథింగ్ ఏదో కొన్నారా? నేను కొన్నాను మింత్రాలో, చాలా చిన్నవి, చాలా తక్కువ కాకపోతే. సో షాపింగ్లో కూడా మనం ఇన్విటేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, ఇన్విటేషన్ ఇస్తూ ఉంటాం. అలాగే చర్చ్ ఫెలోషిప్. ఇన్విటేషన్ ఏం చేస్తుందంటే, ఇన్విటేషన్ నీకు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరితో పెళ్ళి, మిమ్మల్ని పిలవలేదు, మీరు వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? మీ ఫ్రెండే కదా, 4 సంవత్సరాలు మీతో కలిసి ప్రయాణం చేసిన అమ్మాయే కదా. కానీ ఎందుకు వెళ్ళరంటే మీకు ఒకటే లోన్ అంటే, అక్కడికి ఎంటర్ అవ్వడానికి నాకు ఒకటి లేదు, ఏంటంటే ఇన్విటేషన్. వెళ్ళడం తప్పలేదు, కానీ నువ్వు వెళ్ళవు, నేను వెళ్ళను. ఎందుకంటే ఇన్విటేషన్ ఏం చేస్తుందంటే ఎంటర్ అవ్వడానికి నీకు ఒక ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఇస్తుంది. అది ఇన్విటేషన్ కనుక ఇంట్లో లేకపోతే, వాడి పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా యూ డోంట్ వాంట్ టు గో. కానీ అదే రాజకీయ నాయకుడు వస్తుండే, మీ ఫేవరెట్ పొలిటికల్ హీరో, మీరు ఖచ్చితంగా ఇన్విటేషన్ చేయకపోయినా వెళ్తారు. ఎందుకు? మీతో 4 సంవత్సరాలు కలిసి ఉన్న ఫ్రెండ్ మిమ్మల్ని పిలవకపోతే మీరు వెళ్ళరు, కానీ మీకు ఇష్టమైన ఒక పొలిటికల్ ఫిగర్ వెళ్తుంటే మిమ్మల్ని పిలవకపోయినా వెళ్తారు మీరు. వై? ఎప్పుడైనా ఆలోచించారా? వై? చర్చ్లో ఒక ఈవెంట్ జరుగుతుంటే ఇన్వైట్ చేయకపోతే ఎవరు రారు, కానీ ఒక షాపింగ్ మాల్లో జరుగుతుంటే ఇన్వైట్ చేయకుండా వెళ్తారు. వై? ఎప్పుడు అర్థమైందా మీకు ఆ డిఫరెన్స్? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అది ఒక చర్చ్లో ఈవెంట్ జరుగుతుంది అనుకోండి, ఏంటి రాలేదంటే, నాకేం చెప్పలేదు అన్న, నాకేం చెప్పలేదు ఇన్విటేషన్ అంటాం మనం. కానీ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఏదో ఆఫర్ జరుగుతుందంటే నీకేం చెప్పలేదు, ఆడు కూడా వెళ్ళిపోతావు పరిగెట్టుకొని. వై? సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు ఇన్విటేషన్ని? ఇలాంటి విషయాల్లో చర్చ్, ఫ్రెండ్స్ దగ్గర మనం ఇన్విటేషన్ని చాలా పర్సనల్గా తీసుకుంటాం. వాడు నాకు ఇవ్వలేదురా కావాలని, ఆ చర్చ్ పాస్టర్ నాకు కావాలని చెప్పలేదు అని చాలా పర్సనల్ తీసుకుంటాం. కానీ ఒక పొలిటికల్ ఫిగర్, ఒక పొలిటికల్ ర్యాలీ లేదంటే ఒక ఆఫర్ జరిగినప్పుడు అది ఒక జనరలైజ్ ఇన్విటేషన్ తీసుకుంటాం. వెళ్ళకపోతే మనకే రిస్క్ అనుకుంటాం. కానీ చర్చ్ దాంట్లో మాత్రం వెళ్ళకపోతే వాళ్ళకే రిస్క్ అనుకుంటాం. చాలాసార్లు జరిగే సిస్టమ్ ఇది చర్చెస్లో. ఓకే, మునుపు మన ఫోర్ ఫాదర్స్ ఉన్న కాలానికి ఇప్పుడున్న కాలానికి డిఫరెన్స్ ఏంటంటే, మన ఫాదర్స్ వాళ్ళ టైంలో చాలా తక్కువ మంది పిలవకుండా కూడా వచ్చేవారు. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా పెళ్ళి జరుగుతుంటే, ఆ పెళ్ళికి ముఖ్యంగా వచ్చేదారంటే ఎక్కువ తాగుబోతులు వస్తారు. వచ్చారా మీకు ఎప్పుడైనా? ఊర్లో ఉన్న తాగుబోతులు, నాకు కూడా భోజనం పెట్టండి అని కొంతమంది వస్తే, కొంతమంది అడుక్కునే వాళ్ళు వస్తారు పిలవకపోయినా. ఈ రోజుల్లో మనకి అన్ఇన్వైటెడ్ గెస్ట్స్ ఉన్నారు. వాళ్ళు కేవలం మన జీవితంలో జరిగే విషయాల గురించి రావట్లేదు, కానీ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఊహించుకోండి, మీ జీవితంలో ఎంతమంది హ్యావింగ్ అన్ఇన్వైటెడ్ గెస్ట్స్ ఇన్ యువర్ లైఫ్. మన ముందున్న కాలంలో కేవలం అన్ఇన్వైటెడ్ గెస్ట్ ఎప్పుడు వచ్చారంటే ఓన్లీ పార్టీలకు, ఏదైనా ఈవెంట్ ఉంటే వచ్చారు, పెళ్ళిళ్ళకు, వాటికి, భోజనాలకు మాత్రమే. కానీ ఈరోజు ఒక బాధాకర విషయం, ఆల్మోస్ట్ 21st సెంచరీలో ఉన్న 90% ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వైటింగ్ అన్ఇన్వైటెడ్ గెస్ట్స్ ఇన్ టు దేర్ అఫైర్స్. నీకు సంబంధం లేదు, బట్ యూ ఎంటర్ దెమ్. వాళ్ళు వచ్చి ఇంకా సమస్యను ఇంకా పెద్ద చేస్తుంటారు.
ఇంకా పెద్ద చేస్తుంటారు. ఆ రోజుల్లో ఎవరైనా పిలిచావంటే ఎందుకు పిలిచేవారంటే వాళ్ళు వస్తే మా పిల్లల్ని దీవిస్తారని. ఈరోజు నీకు తెలుసు వాడిని ఎందుకు పిలుస్తున్నావు అంటే వాడు నువ్వంటే ఇష్టం ఉండదు, అయినప్పుడు పిలుస్తావు నువ్వు. ఆ రోజుల్లో బ్లెస్సింగ్ కోసం పిలిచేవారు, ఈరోజు కర్స్ కోసం పిలుచుకుంటున్నారు. అందుకు గుర్తుపెట్టుకోండి, హూమ్ యూఆర్ ఇన్వైటింగ్, హూమ్ యు ఆర్ ఇన్వైటింగ్. ఆ రోజులో ఎవడైనా ఇన్వైట్ చేశామంటే వాడితో కలిపి సంబరం చేసుకోవడానికి. ఈరోజు ఎవరైనా ఇన్వైట్ చేశామంటే షో ఆఫ్. ఎంతమంది పిలిచారా? నేను 10,000 మందిని పిలిచాను. షో ఆఫ్. ఈరోజు మనందరి జీవితంలో క్రిస్టియన్స్గా మనందరి జీవితంలో చాలా వరకు అన్ఇన్వైటెడ్ గెస్ట్స్ ఎక్కువైపోయారు. ఉన్నారా లేరా? మీకు ఉన్నారా చెప్పండి. నాకు ఉన్నారు. కట్ చేస్తున్నా స్లోగా, బట్ ఉన్నారు. మీరు ఆ యొక్క ఇన్విటేషన్స్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను అడిగే ఒక ప్రశ్న, హ్యావ్ యూ ఎవర్ గాట్ ఇన్వైటెడ్? మీరు ఎవరైనా ఏదైనా విషయం గురించి, ఏదైనా ఒక సెలబ్రేషన్ గురించి ఇన్వైట్ చేయబడ్డారా? చెప్పండి, ఎంతమంది ఇన్వైట్ చేయబడ్డారు? ఓకే, ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్. దేనికి? హౌస్ ఓపెనింగ్. దేనికి? పెళ్ళి. ఇంకా ఎగ్జామ్ ప్రాక్టికల్సా? బర్త్డేస్. ఓకే. ఈరోజు నా ప్రసంగ అంశం ఏ లావిష్ ఇన్విటేషన్, ఒక విలాసవంతమైన ఆహ్వానం. చెప్పండి ఏంటది? ఒక విలాసమైన ఆహ్వానం అనుకోవచ్చు. ఏ లావిష్ ఇన్విటేషన్. నేను ఇప్పుడు అడిగే ఫస్ట్ ప్రశ్న మరలా, ఒక లావిష్ ఇన్విటేషన్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఒక లావిష్ ఇన్విటేషన్ అంటే మీ దృష్టిలో అర్థం ఏంటి? లేదా లావిష్ పార్టీస్ ఎవరు చేసుకుంటారు? ఎవరు చెప్పండి గట్టిగా, ఎవరు చేసుకుంటారు లావిష్ పార్టీస్? అంటే బాగా డబ్బుతో ఉన్న పార్టీస్, రిచ్. ఇంకా ఎవరు చేసుకుంటారు? పలుకుబడి ఉన్న వాళ్ళు, రాయల్ ఫ్యామిలీస్. ఇంకా మెడికోస్. నవ్వుతున్నారు కాదా? మరి బయట అది అనుకుంటున్నారు అందరూ. కిమ్స్ హాస్పిటల్లో ఉన్న మెడికోస్ అందరూ లావిష్, మామూలుగా ఉండదు వాళ్ళతో సీన్. వాళ్ళు ఊహనాలే కానీ దింపుతారు, అలా ఫార్చునర్లు బెంజులు దింపుతారు. కానీ ప్రస్తుతానికి దేవుడు తను తగ్గించుకోమన్నాడు కూడా తగ్గించేసుకుంటున్నారు వాళ్ళు. లేకపోతే ఈ పార్టీకి ఒక్కొక్కరు టీ కాఫీ కూడా బెంచ్ BMW తీస్తారు అంటున్నారు. మరి నిజమేనది? కాదా? నిజం అనుకుంటున్నాను నేనైతే. పెడతారు కదా మీరు, ఏ ప్రౌడ్ మెడికో అని పెడతారు ఇన్స్టాగ్రామ్లో, మీ ఏమంటారు బయోస్. ఏ ప్రౌడ్ మెడికో ఈజ్ లైఫ్, వీఆర్ ద లైఫ్ గివర్స్ పెడతా ఉంటారు కదా. సో ఈ లావిష్ పార్టీస్, ఈ లావిష్ ఇన్విటేషన్స్ ఎవరు తెస్తారంటే ఎక్కువ కింగ్స్. ఆనాటి కాలం చూసుకుంటే కింగ్స్, క్వీన్స్, అలాగే మీరు అన్నట్టుగా రిచ్ అరిస్టోక్రాట్స్, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు. ఇంకొకటి రిలీజియస్ హెడ్స్. ఆ రోజుల్లో చెప్పాను మీకు చాలాసార్లు, రిలీజియస్ హెడ్స్కు చాలా పవర్ ఉంటుంది, చాలా కంట్రోల్ ఉంటుంది. పోప్, వాటికన్ సిటీ మొత్తంగా కంట్రీ, యు నో హూ ఇస్ ద హెడ్? పోప్. అలాగే ఎంపరర్స్, హెరోడ్స్, పొలిటికల్ ఫిగర్స్, వీళ్ళందరూ చాలా లావిష్ పార్టీస్ చేసుకునేవాళ్ళు. మీకు తెలుసా, బైబిల్లో గ్రంథం ఉంది, ఆ గ్రంథం స్టార్ట్ అయింది, ఆ గ్రంథంలో చాలా స్టోరీ రివాల్వ్ అయింది ఒకే ఒక లావిష్ పార్టీ వల్ల. చెప్పగలరు ఏంటో అది? ఆ ఒకే ఒక లావిష్ పార్టీ మొత్తం ఆ స్టోరీ మొత్తం తిరగరాసి ఒక న్యూ క్వీన్ పైకి తీసుకొచ్చింది, ఎస్తేర్. ఒక కింగ్ ఆ రోజు, ఎవరా కింగ్? అశ్వరోజ్ అనే ఒక మహారాజు ఆ రోజు ఆ పర్షియన్ కింగ్డమ్ ఎంపైర్లో ఆయన రూల్ చేస్తున్నప్పుడు ఒక పార్టీ పెట్టాడు. ఎక్కడిని పిలిచాడు తెలుసా? 120 కింగ్డమ్స్ పిలిచాడు. ఆ 120లో ఒకటి ఉంది ఈరోజు మీరు నేను సెలబ్రేట్ చేసుకున్న దేశం, ఇండియా. ఇక్కడి నుంచి కూడా చాలామంది వెళ్ళారు, సెలబ్రేషన్ జరుగుతుంది. తన భార్య అయిన వస్టి అనే క్వీన్ పిలిచాడు. పిలిచి డిస్ప్లే యువర్ ఆనర్, డిస్ప్లే యువర్ స్ప్లెండర్ అంటే ఆమె రాలేదు. ఆ లావిష్ పార్టీలో ఒక రాజు ఆజ్ఞను ధిక్కరించిందని కోపంతో వస్టిని తీసి కొత్త రాణిని ఎత్తగలని తెలిసినప్పుడు ఆ కొత్త రాణి ప్లేస్లో వచ్చిందే హదస్సా అని మారుపేరు కలిగిన ఎస్తేర్. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు ఇంటికి వాళ్ళ తండ్రి చేసిన ఏంటి తెలుసా? ఒక లావిష్ పార్టీ వదిలాడు, ఒక వెరీ లావిష్ పార్టీ. ఈరోజు నేను మీకు ఈ లావిష్ పార్టీ గురించే కొన్ని విషయాలు చెప్పి ముగించాలనుకుంటున్నాను. సామెతల గ్రంథం ప్రోబ్స్ 23. ఈ మధ్యన చాలా ఎక్కువ చదువుతున్నాను నేను ప్రోబ్స్. నాకు చాలా విషయాలు వీటిలో అర్థమవుతున్నాయి. ఒకరోజు మనం సిరీస్ చేయాలి దీని మీద. సామెతల గ్రంథం 23వ అధ్యాయం
మొదటి 2-3 వచనాలు 1, 2, 3. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నువ్వు ఒకవేళ ఒక రాజుతో, ఏలిక అంటే కింగ్, నీ పైన ఉన్న అధికారితో ఎప్పుడైనా నేను భోజనం పిలిచినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు నీ గొంతుకు కత్తి పెట్టుకో, ఆయన అనుకున్నవి ఆయన తినేవన్నీ ఆశింపుకు. ఈరోజు నేను చాలా క్లుప్తంగానే వెరీ ఫాస్ట్ ముగించాలనుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా ఒక రాజు, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో కింగ్స్ ఉన్నారు, మీరు ఎప్పుడైనా వడోదర చూసారా? వెళ్ళారా ఎప్పుడైనా? పోనీ అక్కడ వడోదర అనే ఏరియాలో ఒక కింగ్డమ్ ఉంది, ఒక ప్యాలెస్ ఉంది. ఇప్పుడు ఇండియాలో కూడా రిచెస్ట్ హౌస్ అది ఇప్పటికీ. అంబానీ కూడా కాదు రిచెస్ట్ హౌస్, అంబానీది ఓన్లీ హౌస్, బట్ దిస్ ప్యాలెస్. వడోదరలో ఒక క్వీన్ లక్ష్మి ఉంటుంది, ఒక ఆమె, లక్ష్మి అనుకోండి మోస్ట్లీ. మీరు చూడొచ్చు, చాలా ఆ ఇల్లు వాల్యూ 25,000 crores. అదొక ప్యాలెస్, అది ఇప్పుడు రెంట్లు కూడా ఇస్తారు. ఆ ఇంట్లో ఉంటుంది ఒక క్వీన్. వాళ్ళు చూసేది ప్రతిదీ కూడా భారీ భారీ లెవెల్ దగ్గర కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి ఉన్న వస్తువులు అవన్నీ, సిల్వర్, గోల్డ్ అన్నీ ఒక రేంజ్ ఉంటుంది. చూడండి, యూట్యూబ్లో ఉంటుంది, క్వీన్ లక్ష్మి ఫ్రమ్ వడోదర. ఒకవేళ ఆమె మిమ్మల్ని పిలిచింది అనుకోండి ఈరోజు, అండ్ యూర్ గోయింగ్ ఫర్ ఎ లంచ్, మీకు తెలుసు లంచ్కి పిలిచింది ఆమె. మనకి ఎవరైనా లంచ్కి వెళ్తే ముందు తెలుసు కదా, 2-3 రోజుల ముందు నుంచి ఉపవాసం ఉండిపోతాం మనం. ఆ రోజు ఎలాగైనా వాడికి బిల్లు పేలగొట్టేయాలని కదా. చేయరా మీరు? అలాగా చేయరు కదా. మా ఫ్రెండ్స్ని అలాగే ఏడిపిస్తుంటాం మేము. వీడు ఎక్కువ ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు, వీడు బాగా ఉపవాసం ఉంటున్నాడు, రాత్రిని తిన్నట్టున్నాడు, వీడు మొత్తం ఇచ్చేస్తున్నాడు ఆర్డర్ అని. సో మొత్తం పిలిచినప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏంటంటే, ఏలికతో ఒక కింగ్, ఒక క్వీన్, ఒక పెద్ద పెద్ద హైయర్ ర్యాంకింగ్ అఫీషియల్స్ మిమ్మల్ని పిలిచినప్పుడు, ఇది చెప్తున్న మాట్లాడేసి సోల్మన్, ది వైజెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ అండ్ ఆల్సో ది రిచెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. అండ్ జీవితాన్ని చాలా దగ్గరగా, చాలా దూరంగా, చాలా విషయాలు చూసినవాడు. ఆయనకి ఇంపెకబుల్ నాలెడ్జ్, ఇమ్మెన్స్ వెల్త్, అంత సంపద, అంత ఆస్తి కలిగిన వాడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, నువ్వు ఏలికతో భోజనం పిలువబడినప్పుడు చూసుకో. ఈరోజు నేను చెప్పాలని ఫస్ట్ ఏంటంటే, మీలాంటి లావిష్ ఇన్విటేషన్స్ ఒక రోజు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, డోంట్ ఫర్గెట్ హూ యూ ఆర్. నువ్వెవరో మర్చిపోద్దు. ఈరోజు చాలామంది ఒక లావిష్ పార్టీకి వెళ్ళగానే నేను కూడా లావిష్ వాడిని అని ఫీల్ అయిపోతుంటారు. నేను కూడా వాళ్ళతో సమానమైన వాడిని అనుకుంటారు. డోంట్ ఫర్గెట్ హూ యు ఆర్. చదువుదాం 16వ అధ్యాయం, సామెతలు 16:26. సో నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో, నీ లోపల ఉన్న ఆకలి, నువ్వు పడే కష్టం ఏం చేస్తా అంటే నువ్వు మర్చిపోయేలా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీ కష్టాన్ని తీర్చేవాడు నీ ముందున్నాడు, నీకు సహాయం చేసేవాడు నీ ముందున్నాడు. సో ఏంటంటే యూ విల్ స్లోలీ లూజ్ యువర్ సెల్ఫ్. ఒకరోజు మన చర్చ్లో మా చిన్నప్పుడు ఒక పాస్టర్స్ మీటింగ్ జరిగింది. హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చారు. నేను మా అన్న మేము అందరూ వడ్డిస్తున్నాం. సో భోజనంకి రెడీ అవుతుంది, బాగా లేట్ అయిపోయింది మీటింగ్. అప్పటికి 1:32 అయిపోయింది. పైన కూర్చున్నారు, ఓపిక కూర్చున్నారు. 2 అయిపోయేసరికి కరెక్ట్గా ఆమె అనగానే కింద పడిపోయారు అందరూ. మేము కింద ఉన్నాం. అక్కడ మీరు వెళ్తే మన కింద షట్టర్స్ ఉంటాయి, ఆ షట్టర్స్ విరగొట్టేశారు పాస్టర్స్. మేమంటున్నాం, మన 9 ఉన్నాడు ఇంకా బాగా, మా అన్నయ్య ఉన్నాడు పాస్టర్ గారు. ఆయన అయ్యా ఆగండి అంటే పాస్టర్స్ నా కళ్ళ ముందు ఫస్ట్ బూతులెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాడి ఆకలి, ఇట్ ఈస్ మేకింగ్ హిమ్ లూజ్. మొన్న కూడా ఈ మధ్యన జ్యోతిరాజు గారు మీటింగ్ పెట్టారు అమలాపూర్లో, ఇక్కడ మన మేము వెళ్ళాం. ఒక ఆయన ఉన్నాడు పాస్టర్ గారు, ఆయనకి 2 కాళ్ళు బాగాలేదు. ఇలా ఏమంటారు, ఇలా నడుస్తారు కదా, కాళ్ళు ఇలా వంగిపోయినాయి ఆయనకి 2 కాళ్ళు. సో వంగి నడుస్తున్నాడు. నాకు చాలా జాలేసింది. నా పక్కన కూర్చున్నాడు, నేను నా సీట్ ఇస్తాను, నా ప్లేస్ ఇస్తాను, కూర్చున్నాడు ఆయన. అయిపోయిన తర్వాత ఆయన ఎదురు చూస్తున్నాడు, లిఫ్ట్ అంటే ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. అప్పుడు నా ఫ్రెండ్కి చెప్పాను, ఎవరు వెళ్తున్నా కదా, ఆయన డ్రాప్ చేశాను. అప్పుడు మేము ఇద్దరం సైడ్ బై సైడ్ బండి వేసుకెళ్తుంటే, ఎందుకు పెట్టారండి ఈ మీటింగ్, కనీసం డబ్బులు కూడా ఇవ్వలేదు అన్నాడు ఆయన. నా ఒక్కసారిగా నేను వాడు మా ఫ్రెండ్ ఆలోచించుకుంటున్నాం, ఈజ్ దిస్ హౌ అని. వాట్ ఈస్ డ్రైవింగ్ దమ్? ఈరోజు చాలాసార్లు మనకి గొప్ప లావిష్ ఇన్విటేషన్స్ వస్తున్నప్పుడు, ఏదైనా పెద్ద ప్లేస్లో మనం ఆనరబుల్గా ఉన్నప్పుడు, యూర్ ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను అలా ఉండేవాడిని. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడేమో కానీ మనం సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఎలా ఉంటుందో తెలియదు కానీ, బట్ వెన్ యూ గో టు సమ్ వెరీ రెనౌండ్ ప్లేసెస్ లైక్ యుఎస్ పోలోస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఓన్ షోరూమ్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు తెలుసా? మిమ్మల్ని దే ట్రీట్ యూ లైక్ ద కింగ్స్. నేను వాళ్ళ దృష్టిలో నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు కొనేవాడు అనుకుంటారు వాళ్ళు. ఒకసారి ఇదంతా అదంతా అని నువ్వు మాట్లాడే కొలిది ఎస్ యూ కెన్ యాక్ట్, బట్ మర్చిపోద్దు నువ్వెవరు నీకు తెలుసు ఫుల్గా. బట్ చాలాసార్లు మనం ఎవరు మర్చిపోతాం. హోటల్స్కి వెళ్ళినా మర్చిపోతుంటాం, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా మర్చిపోతుంటాం. కానీ ఈ యొక్క అధ్యాయంలో ఈ వచనంలో నాకు కనపడిన విషయం ఏంటంటే, ఒక రాజు ముందు కూర్చుని భోజనం చేస్తున్నావు కాబట్టి నేను కూడా రాజుని అనుకుంటే ఎలా, లేదా నేను కూడా వాడితో సమానం అనుకుంటే ఎలా? మర్చిపోద్దు నువ్వు ఎవడు. ఎస్ నీకు ఇచ్చాడు దేవుడు అవకాశం, ఎస్ నీకు ఇచ్చాడు దేవుడు ఒక అత్యున్న సింహాసనం, బట్ డోంట్ ఫర్గెట్ హూ యు ఆర్. ఈరోజు చాలామంది మర్చిపోతున్నారు, చాలామంది. నేను బెంగళూరులో హైదరాబాద్లో ఎక్కువ క్యాబ్స్ తిరిగేవాడిని, క్యాబ్స్లో ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని. ఆ క్యాబ్లో కూర్చున్నప్పుడు తెలుసు కదా క్యాబ్ డ్రైవర్ ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని, లైక్ ఏ కింగ్. సార్ ఓటీపీ చెప్పండి సార్. ఇప్పుడేమో కానీ అప్పుడు చాలా బాగుంటుంది, అప్పుడు స్టార్ట్ అయినాయి క్యాబ్ సిస్టమ్స్, ఇప్పుడంటే మొత్తం తిరిగేస్తున్నాయి. ఆ క్యాబ్లో కూర్చున్నప్పుడల్లా ఐ యూస్ టు ఫీల్ లైక్ కింగ్. అడిదిప్పు అక్కడ ఇక్కడ అనుకున్నాడు. దిగిపోయిన తర్వాత వాడికి మన సంబంధం లేదు ఆ 1 hour, half an hourలోనే. బట్ ఈ 1 hour, half an hourలో నాకు ఒక ఫీలింగ్ వచ్చేది, మనమే కింగ్, మనమే క్వీన్. బట్ దిగిన తర్వాత మళ్ళీ అర్థమయ్యేది, నువ్వు ఎంత కింగ్ అయిన క్వీన్ అయినా మళ్ళీ రోడ్ మీదకి రావాల్సిందే, అదే రోడ్ మీద మళ్ళీ నుంచి నడవాల్సిందే. సో ఈరోజు చాలామంది ఈ లావిష్ ఇన్విటేషన్స్ వస్తుంటే తనని తాను మర్చిపోతారు. ఇందా చదివిన వాక్యంలో తన ఆకలి తనలను నడిపిస్తుంది. ఇట్స్ ది లేబరర్స్ యాపిటైట్ దట్ డ్రైవ్స్ హిమ్ ఫార్వర్డ్. ఈరోజు నా ఆకలి తీర్చండి, నేను ఏమైనా చేసేస్తాననే వాళ్ళు ఉన్నారు చాలామంది. మొన్న ఈ మధ్య చూసారు లేదు, ఎక్కడో బీహార్లో అనుకుంటా ఒక మర్డర్ జరిగింది. అందుకో తెలుసు, ఇప్పుడు కాదు, మేబీ 2-3 years బ్యాక్. డూ యూ నో ఫర్ హౌ మచ్ దట్ మర్డర్ వాజ్ హ్యాపెండ్? ఆ మర్డర్ జరిగింది 100 రూపాయల కోసం. వాడి దగ్గర 100 రూపాయలు లేవు, ఎవడో అన్నాడు వాడిని చంపమంటే 100 రూపాయల కోసం ఒక వ్యక్తిని చంపాడు ఒకడు. 100 rupees, ఓన్లీ 100. సో ఊహించుకోండి మన ఆకలి ఎటు నడిపించగలదు, ఏమి చేస్తుందో. అది మొదటిది. రెండవది చదువుదాం మళ్ళీ అదే వచనం 23, 1, 2, 3. ఇప్పుడు ఈ రెండోది మనం నేర్చుకోవాల్సింది అబ్జర్వ్ ద టేబుల్. నువ్వు కూర్చునే భోజన బలని చాలా జాగ్రత్తగా గమనించు, చాలా జాగ్రత్తగా గమనించు. ఒక వచనం చదువుదాం, అదే గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం, Proverbs 20:25. మళ్ళీ చదవండి అది స్లోగా. వివేచింపక. ఓకే, దీని అర్థం ఏంటి తెలుసా మీకు? ఆలోచించకుండా డెడికేట్ చేయడం ఎలాంటిదంటే, డెడికేట్ చేసిన తర్వాత అనవసరంగా చేసేసాను అనే ఫీలింగ్ ఉంటుంది. అది ఈరోజు చాలామంది, మీరేమో తెలియదు కానీ, బట్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఈ పెద్ద పెద్ద ఇన్విటేషన్స్కి వెళ్ళగానే ఆలోచించకుండా డెడికేట్ చేసేస్తారు. ఒరే ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం కదా, అయ్యా చెప్పండి అయ్యా, నాకు 1 వారం రోజులు పని ఉందిరా, నీతో వస్తావా? వచ్చేస్తానయ్యా. ఇట్స్టెడ్ 1 week టైం ఇట్స్ డేట్. బట్ తర్వాత నెక్స్ట్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఇంట్లో సమస్య వచ్చినాడు, అయ్యో ఆల్రెడీ చెప్పేసాను ఆయనకి, ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఇఫ్ యూ హ్యావ్ ఇంగ్లీష్ వర్షన్ ఉంది ఎవరికైనా, ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ ఎ ట్రాప్ ఫర్ ఎ మ్యాన్ టు డెడికేట్ సంథింగ్ ర్యాష్లీ. నువ్వు ఏ ట్రాప్ అంటే ఏదైనా ఒక విషయాన్ని డెడికేట్ చేసాడు. ఈరోజు మనం ఎక్కువ డెడికేట్ చేసేది ఏంటంటే వస్తువు కాదు కానీ మాటలు, కమిట్మెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం మధ్యాహ్నం అందరూ ఒకసారి లంచ్ తిన్నాం అనుకోండి, అమ్మ రేపటి నుంచి ఈవినింగ్ ప్రతి ఒక్కరు రావాలన్నారు అనుకోండి. ఆ లంచ్ మూమెంట్లో, ఆ యొక్క హ్యాపీ మూమెంట్లో యూ మైట్ సే ఎస్, బట్ ఆ టైం మీ కాలేజీ ఉంటే ట్రాప్ అయిపోతారు. ఇప్పుడు ఒక రకమైన ప్రెషర్ అది. నేను మళ్ళా ఫోన్లు చేసి రప్పిస్తూ ఉంటే ఫోన్లు ఎత్తలేక, అబద్ధాలు చెప్పలేక, నిజాలు చెప్పలేక, అక్కడ ఏం కాలేజీలో కమిట్మెంట్ చేయలేక, ఇది ఓన్లీ నాతోనైతే ఊహించుకోండి ఒక రాజుల దగ్గర ఎలా ఉంటుందో. సో సోలమన్ లాంటి వైజెస్ట్ మ్యాన్ చెప్తున్నాడు ఏంటంటే, డు నాట్ డెడికేట్. అందుకే
నీ భోజన బలను అబ్జర్వ్ చేయి. ఆ భోజన బల అబ్జర్వ్ చేయాల్సింది కేవలం అక్కడ ఉన్న వస్తువులు కాదు, కానీ భోజన బలలో కూర్చున్నప్పుడు నీ మాటలను అబ్జర్వ్ చేయి. ఆయన భోజనం పెట్టాడు కదా, ఏది పడితే అది వాగమాక. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. కేవలం కత్తి గొంతుకు పెట్టేది తినడానికి మాత్రమే కాదు, బయటికి రాకుండా కూడా పెట్టుకో. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. ఈరోజు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర చాలామంది ఇది చేస్తున్నది. వాళ్ళు రోజు ఎందుకో పిలవడగానే వీళ్ళు ఇంక వెంటనే డెడికేటింగ్. కానీ నువ్వు ఇచ్చేస్తావు పర్లేదు ఆ టైంలో, కానీ తర్వాత అర్థమవుతుంది లేటర్ ఆన్ ఎందుకు ఇచ్చేసానా అని, అయ్యో అని మళ్ళా తిరిగి రాదు. ఒక దెబ్బ కొట్టిన తర్వాత దెబ్బ మానిపోద్దాము, కానీ ఒక్కొక్క మాట విడుదలైన తర్వాత ఆ మాట ఇప్పటికీ మానదు, అది ఇంకా గుచ్చుకుంటూనే ఉంటుంది. నేను ఇప్పటికీ 2 చెప్పాను మీకు. ఒక లావిష్ ఇన్విటేషన్లో జరిగే ఒక భయంకర విషయం ఏంటి? ఫస్ట్ది మనం మర్చిపోతుంటాం. సో డోంట్ ఫర్గెట్ హూ యు ఆర్. రెండవది అబ్జర్వ్ ద టేబుల్. నీ యొక్క భోజన బలను చాలా జాగ్రత్తగా గమనించు. నేను పిలిచిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం పెడుతున్నారు, అక్కడ ఏం జరగబోతుంది, చాలా చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. ఇక మూడవది లిమిట్ యువర్ క్రేవింగ్స్. నీకున్న ఆశలు, వాంఛలు, క్రేవింగ్స్, డిజైర్స్, చాయిసెస్, వర్డ్స్ అవన్నీ జాగ్రత్తగా కాచుకో. ఎరా ఏం తింటారా అయ్యగారు మొత్తం అండి, వెనకాల ఇంకో బ్యాగ్ తెచ్చుకున్నాను, మొత్తం వేసాడు నా బ్యాగ్లో. సో నీకు ఒక రోజు భోజనం పెట్టి వదిలేసిన వాడు తర్వాత కూడా పిలుస్తాడు, ఎందుకంటే నువ్వు నిజంగా టేబుల్ దగ్గర సరిగ్గా మేనర్స్తో కలిగి ఉండే. ఒకరోజు భోజనం బల్లారే మొత్తం అన్నీ వాగేస్తూ అన్నీ తినేస్తుంటే నెక్స్ట్ టైం పిల్లలు నేను యూ విల్ లూజ్ అనదర్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారో, హోటల్లో మీకు వాడు సరిగ్గా సర్వ్ చేయలేదు, సరిగ్గా పెట్టలేదు, ఏం చేయలేదు, విల్ యూ గో బ్యాక్ అగైన్? ఎందుకు? అయిపోయింది, ఫస్ట్ ఛాన్స్లో పోయింది. ఒకరోజు నేను మా ఫ్రెండ్స్ అందరూ రాజమండ్రిలో సదర్న్ స్పైస్ అనే హోటల్కి వెళ్ళాం. మీరు వెళ్ళి తీసినట్టున్నారు ఆ హోటల్కి వెళ్ళినప్పుడు మేము యాక్చువల్లీ ఎప్పుడు జేకేకి వెళ్తాం, ఆ రోజు ఎందుకు ఇటు వెళ్ళాం. నేను, మా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఇంకొక అంకుల్ డ్రైవర్, అందరూ తింటున్నాం. ఒక అమ్మాయి పాపం జలుబు ఉంది. భోజనం వడ్డించినప్పుడు అనేది, వడ్డిన తర్వాత అనేది ఇంకా తుమ్ముతుంది, దగ్గుతుంది, జలుబుతుంది. విల్ యూ ఈట్ ద ఫుడ్? అమ్మాయి తప్పలేదు పాపం, కానీ తనకు జలుబు ఉంది, వాళ్ళకి మాస్క్ కూడా లేదు. నెవర్ గోయింగ్ బ్యాక్ అగైన్. సో ఒక జస్ట్ ఒక చిన్న వడ్డింపులోనే ఎంత మనం డెసిషన్ తీసుకుంటే, మిమ్మల్ని పిలిచిన వాడి దగ్గర మీరు సరిగ్గా ప్రవర్తించకపోతే విల్ యూ గెట్ అన్ అనదర్ ఆపర్చునిటీ? విల్ యూ? అందుకే లిమిట్ యువర్ క్రేవింగ్స్. ఎందుకంటే మీరు లిమిట్ చేయకపోతే మీలో ఉన్న ఆకలి మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంటుంది ముందుకి, ఎందాకని తీసుకెళ్తుంటుంది. ఎస్, మిమ్మల్ని భోజనం పిలిచారు కాదంటలేదు, కానీ ఆయన రాజే, మనం ఇదే, మనకు పెట్టిన దాంట్లో నీటికి తినేసి వచ్చేయడం చాలా గౌరవం. ఈరోజు చాలామంది వాళ్ళ క్రేవింగ్స్ దాటి ఏం తింటారు అనగానే ఇంకా ఓవర్గా మాట్లాడు. మీరు ఎప్పుడైనా చూసారు చాలామంది, మీరు మరి అబ్జర్వ్ చేస్తే తెలియదు, కానీ చాలామంది కరెక్ట్గా భోజన టైంలో దిల్ స్పీక్ ఎ లాట్. అంటే వేరే వాడి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి దే బ్రింగ్ అదర్ టాపిక్స్ జస్ట్ టు ఇంప్రెస్ దట్ ఫెలో. ఆ పిలిచిన ఇంప్రెస్ చేయడానికి చేస్తుంటారు. సో లిమిట్, ప్లీజ్ లిమిట్. ఒక వచనం చదువుదాం, సామెతలు 17:28. సామెతలు 17:28. ఇంగ్లీష్లో ఈవెన్ ఎ ఫూల్ ఈస్ థాట్ వైజ్ ఇఫ్ ఈస్ సైలెంట్. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావంటే నువ్వు నిజంగా మూర్ఖుడు అయినా కూడా నేను జ్ఞానిగా నిలుస్తారు. కానీ ఒక ఫూల్ని ఎప్పుడు ఫూల్ అంటారంటే వాడు సైలెంట్గా ఉండకుండా ఇంకా అందరి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళకి సంబంధం లేకుండా మాట్లాడుతుంటాడు సరే వాళ్ళ గురించి. సో దట్స్ వై లిమిట్. ప్లీజ్ లిమిట్. ఇక 4వది, ది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మాత్రం నాకు చాలా ఇష్టమైన పాయింట్. 4వది, ప్రతి లావిష్ ఇన్విటేషన్ వెనకాల ఏదో ఉద్దేశం ఉంటుంది. దెర్ ఈజ్ ఆల్వేస్ స్ట్రింగ్స్ అటాచ్డ్ టు ఎ లావిష్ ఇన్విటేషన్. ఎందుకు పిలుస్తాడు మిమ్మల్ని రాజు భోజనానికి? చెప్పండి. ఇప్పుడు మీ కాలేజీలో ఉన్న హెచ్ఓడి ప్రొఫెసర్, చాలా బిగ్ డాక్టర్, మిమ్మల్ని భోజనం రమ్మంటే ఎందుకు రమ్మంటాడు? ఊరికి రమ్మంటాడా? చెప్పండి. దేర్ ఈజ్ సమ్ స్ట్రింగ్ అటాచ్డ్. ఏదో తెలుసుకోవాలనో, ఏదో జరిగిందనో, ఏదో అడగాలనో, ఏదో ట్రాప్ చేయాలనో సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఒక రాజు లాంటి వాడు భోజనం పిలిచారంటే ఖచ్చితంగా దానికల్లో ఒకటి ఏంటంటే ఏదో ఒక మెలిక ఉంటుంది.
ఏదో మెలిక ఉంటుంది. సో నువ్వు లిమిట్ చేయకపోతే నువ్వు ట్రాప్ అయిపోతావు. ఇప్పుడు ఒకరోజు భోజనం చాలు ట్రాప్ చేయడానికి. ఒక వచనం చదువుతాం, నాకు చాలా ఇష్టం. నాకు తెలిసి మీరు చాలామంది నవ్వుతారు కూడా ఈ వచనం చూసి. సామెత 20:19. ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది, గాసిప్ బిట్రేస్ కాన్ఫిడెన్స్. మీరు అంతమంది గాసిప్ చేసే అలవాటు ఉంది. గాసిప్ ఏం మాట్లాడలే, సైలెంట్గా ఉన్నారు. గాసిప్ ఎంతమంది గాసిప్ చేస్తారు? గర్ల్స్ ఖచ్చితంగా గర్ల్స్. ఓకే, ఇంకో వచనం చదువుతాం. 16 వచనం. ఇది ఇంకా ఆలోచించేసే మాట. ఇది 28 వచనం. ఓకే, 28 వచనం ఒకటి చదవండి మళ్ళా. ఓకే, ఇంగ్లీష్లో మీరు ఇంగ్లీష్ ఉంటే చదవండి అది. ఏ గాసిప్ సెపరేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్. కొండగడ అంటే గాసిప్ చాలా దగ్గరున్న స్నేహితులను కూడా దూరం చేయగలదు. సో ఒక లావిష్ ఇన్విటేషన్లో ఉండే ఒక భయంకర విషయం ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక రాంగ్ మోటివ్ ఏదో ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఊహించుకోండి, ఒక రాజు తన ఇంట్లో గేట్ వాచ్మెన్ ఉన్నవాడిని భోజనం పిలిచాడు. ఎవరిని వాడు ఒక్కడనే పిలిచాడు. ఎందుకు పిలిచి ఉంటాడు? ఏదో ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? రే ఎలా ఉన్నారా మా ఇంట్లో అందరూ అనగానే అయ్యా బాగున్నారా అంటాడు. ఎందుకంటే ఫస్ట్ అది స్టార్టింగ్ పాయింట్. అది కాదురా నా గురించి ఎవరు మాడుకుంటున్నారా, అయ్యా నిజమే మొన్నాడు అలా అంటున్నాడు అయ్యా అని మొదలట్టుగానే. ఎందుకే వాడు ఫ్రెండ్స్, వాడి ఫ్రెండ్ గురించి సరదా చెప్పాడు. అదేమైందంటే ఆ గాసిప్ ఇప్పుడు ఆ ఇద్దరిని దూరం చేసింది. సో గుర్తుపెట్టుకుని లావిష్ పార్టీస్లో ఎప్పుడు ఒక రాంగ్ ఇంటెన్షన్ మోటివ్ ఖచ్చితంగా ఉంటుంది, లేదా ఒక స్ట్రింగ్ అటాచ్ అయి ఉంటుంది. సో మీరు ఒకవేళ పిలువబడితే గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు నో ద లిమిట్. ఎందుకంటే చాలామంది భోజనం దగ్గరే, చాలామంది గిఫ్ట్స్ దగ్గరే మనం మన సెల్ఫ్ మర్చిపోతాం, ఇక మొదలెడేస్తాం. ఎప్పుడైనా మీకు అనిపించిందో ఒక మాట చెప్పే టైంలో కరెక్ట్గా మీకు అప్పుడు అనిపిస్తుంది మనసులో చెప్పుకుంటే బాగుండని, బట్ చెప్పేస్తాం ఆ టైంలో. ఎప్పుడైనా అనిపించిందా మీకు అది? కరెక్ట్గా టైంలో వస్తుంది ఫీలింగ్, చెప్పకూడదని. బట్ చెప్పకూడదని డైలాగ్ వల్ల చెప్పేసి మళ్ళీ అనవసరం బాధపడుతుంటాం. సో లావిష్ పార్టీలో జరిగేది అది, ఒక ఇన్విటేషన్. సొలొమోన్ అంటున్నాడు, నువ్వు ఒకవేళ పిలువబడితే గుర్తుపెట్టుకో, చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు వాళ్ళు తిండిపోతూ అయితే నువ్వు ఇక్కడ కత్తి పెట్టుకో. కానీ ఖచ్చితంగా దాని వెనకాల ఉంటుంది, ప్రతి లావిష్ ఇన్విటేషన్ వెనకాల ఒక రాంగ్ థాట్ ఉంటుంది. నువ్వు ఆ థాట్ తెలియకుండా వెళ్ళావా, నీ ఫ్రెండ్స్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఊరి గురించి చెప్పినా కూడా అదేమవుతుందంటే గొప్ప స్నేహాలను కూడా విడగొట్టగలదు గాసిప్. మీరు ఎంతమంది గాసిప్ చేయగలరు, చేస్తున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ గాసిప్? గర్ల్స్కి ఇచ్చింది అది, గర్ల్స్కి ఉన్న గిఫ్ట్, గ్రేటెస్ట్ గిఫ్ట్ గాసిప్. అమ్మ బాబాయ్, మీరు గాసిప్ చేసినట్టుగా ఇంకెవరు చేయలేరు. పోనీ బాయ్స్ మామూలుగా మాట్లాడుకుని ఒక గంటలో మర్చిపోతాం, పోనీ ఒక రోజు మర్చిపోతాం. మీరు అప్పుడు సాతానంగా చేసిన కూడా గుర్తుంటుంది మీకు, నెక్స్ట్ జరగబోయి కూడా గుర్తుంటుంది, మీకు అన్నీ గుర్తుంటాయి. అండ్ దాన్ని ఎక్కడ ఎలా తిప్పుతారంటే మామూలుగా ఒక క్యాసెట్ని ఏ సైడ్ బి సైడ్ తిప్పుతాం అంతే కదా, తెలుసు కదా క్యాసెట్స్. మీరు ABCD అని తిప్పేస్తారు దాన్ని. మీకున్నంత ఏమంటారు ఆ గాసిప్ గురించిన గ్రిప్ నాకు తెలిసి ఈవెన్ సాతాన్ ఆల్సో డజన్ హ్యావ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇన్ టు ది గాసిపింగ్, సో ప్లీజ్ స్టాప్ రైట్ అవే. ఎందుకంటే మీకు తెలుసో తెలియక ఒకరు వస్తుంది ఇన్విటేషన్, మీకు తెలియదు. ఉదాహరణకి మీ క్లాస్ టీచర్ పిలవచ్చు మిమ్మల్ని, అది నేనే పిలవచ్చు మిమ్మల్ని, కూర్చుని మాట్లాడుకుంటున్నాం మనం. సడన్గా ఆ టైంలో మీరు కనుక ఓపెన్ చేస్తూ అన్న ఈ అమ్మాయిలాగా, అన్న ఈ అబ్బాయిలాగా అని మీరు మొదలెడితే, వాట్ యూఆర్ డూయింగ్ ఈస్ యూఆర్ గాసిపింగ్ అబౌట్ యువర్ ఫ్రెండ్. అండ్ అదేం చేస్తారండి, గొప్ప స్నేహాలను విడదీసేయగలరు. సో ప్రతి లావిష్ ఇన్విటేషన్ వెనకాల ఉండేది ఏంటంటే ఒక థాట్, ఒక మోటివ్. అది ఖచ్చితంగా మీకు తెలియాలి. ఇక 5వది, మొదటిది చెప్పండి. మొదటిది డోంట్ ఫర్గెట్ హూ యూ ఆర్, మేము ఎవరు మర్చిపోవద్దు. 2వది అబ్జర్వ్ ద టేబుల్. 3వది లిమిట్ యువర్ క్రేవింగ్స్, మీ ఆశలు కోరికలు ఏమన్నా కంట్రోల్ చేసుకోండి. 4వది లావిష్ ఇన్విటేషన్ హ్యాస్ స్ట్రింగ్స్, వేరే ఉద్దేశాలు ఉంటాయి. 5వది ప్లీజ్ స్టాప్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హ్యాబిట్స్. ఇది నాకు బాగా దగ్గర సంబంధం. ఇది
ఒకరోజు నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. వాడు యాక్చువల్ చాలా రిచ్. వాడి ఫామ్ హౌస్లో మేము అందరూ ఒక్కోసారి కలుస్తూ ఉంటాం. వాడి ఫామ్ హౌస్లో వాడికి పక్కన పనోడు, చుట్టూ బాతులు, ర్యాబిట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇలా పిల్లగానే ఆడవస్తారు, ఇలా వస్తుంటాడు. నేను ఇంకా అది తెచ్చుకున్నాను నా లైఫ్లోకి, నేను కూడా అలాగే అన్నట్టు. కెన్ ఇట్ హ్యాపెన్? వాడు యాక్చువల్లీ రిచ్ మల్టీ మిలియనర్ వాడు. బట్ ఏం చేశానంటే అక్కడ నేర్చుకున్న ఒక హ్యాబిట్, ఆ రోజు రాజుతో భోజనం చేసిన ఆ ఒక్క గడియ నేను నా ఇంట్లో తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఆ మైండ్ సెట్, ఆ సిస్టమ్, ఇలా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టు, ఇలాగే చేయని, అదే తిన్నాను, నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఎవ్రీడే ఆయన తిన్నట్టుగా నాకు ఉండాలి. ఎలా జరుగుతుంది అది? మీరు చాలామంది మీ ఇంట్లో నుంచి వదిలి వచ్చేసారు. ఏదో హాస్టల్స్ చాలా బాగుంటానో, లేదా అమలాపూర్లో ఫుడ్ బాగుంటుందనో మొత్తానికి వచ్చేసారు. బట్ ఇప్పుడు మీ ఇంట్లో అలా లేదు. ఆర్ యూ స్టిల్ ఈటింగ్ యువర్ ఫుడ్? ఎస్, అడ్జస్ట్ అవ్వాలి. లేదు మా ఇంట్లో ఉన్నట్టుగానే నాకు ఉండాలి నేను తిన్నంటే, ఏ హాస్పిటల్లో మీరు చేయడానికి వచ్చారో అదే హాస్పిటల్ జాయిన్ అవుతారు పేషెంట్ కింద కదా. సో ఈరోజు చాలామంది ఈ లావిష్ పార్టీస్కి వెళ్ళి అక్కడ అలవాట్లు నేర్చుకుంటున్నారు. ఒక రాంగ్ లైఫ్ స్టైల్ నేర్చుకుని, అంటే నేను కూడా అంతే లావిష్గా బ్రతకాలి అన్నట్టు, అండ్ వచ్చి దాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ఉదాహరణకి క్యాబ్స్, బస్ సిస్టమ్స్. ఇప్పుడు అమలాపురం టు బస్ స్టాండ్ వెళ్ళాలంటే మీరు ఎలా వెళ్తారు? ఆటో, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కార్ బుక్ చేసుకోవచ్చు, బైక్ బుక్ చేసుకోవచ్చు. కానీ మీకు మీ ఫ్రెండ్ ఎవడో మిమ్మల్ని కార్లో దింపాడు, కార్ మీద వెళ్ళాలని ఆలోచన మీకు వచ్చింది. ఇప్పుడు జస్ట్ కిమ్స్ హాస్పిటల్ నుంచి ఆడికి వెళ్ళడానికి ఇప్పుడు కార్ 1000 రూపాయలు అడుగుతున్నాడు, ఆటోడు 100 అడుగుతున్నాడు. బట్ స్టిల్ కార్లో వెళ్ళాలనుకుంటున్నావు, ఎందుకంటే నేను కార్లో దిగవు కాబట్టి. ఏమవుతుంది తెలుసా, నువ్వు ఆ రాంగ్ ఐడియా నువ్వు తీసుకోగానే అది అలవాటు అయిపోతుంటుంది. నువ్వు మరి 10 సార్లు తిరగచ్చు ఆటో మీద అయితే, బట్ ఒకే ఒకసారి కార్లో దిగుతావు, 1000 రూపాయలు గాన్. ఈరోజు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు, ఆ లావిష్ అలవాటు చేసుకుంటున్నారు. ఓ నాకు అలాగే కావాలి, ఎస్ నేను అలాగే ఉంటాను. ఇప్పుడు ఉదాహరణకి బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఐఫోన్స్. ఎంతమంది మీలో ఐఫోన్స్ ఉన్నాయి? వెరీ గుడ్. ఐఫోన్స్ లేవు, ఇంకా కాస్ట్లీ ఫోన్స్ ఉంటాయి. నేను ఐఫోన్ ఫస్ట్ టైం వాడింది ఎప్పుడు తెలుసా? 2014. అది iPhone 4. ఆ రోజులు ఐఫోన్ ఎంత తెలుసా? చాలా ఎక్స్పెన్సివ్. మీరు ఆ టైంలో వాళ్ళు వాడు కూడా ఉండరు. 2014లో నేను వాడాను iPhone 4. అది ఆ రోజులో రేరెస్ట్ ఫోన్, వైట్ నేను వాడింది, థర్డ్ హ్యాండ్ ఫోన్. నాకు గిఫ్ట్ ఇచ్చారు ఒకరు. ఐఫోన్ ఉన్నంతకాలం ఆ రోజులు, ఇప్పుడు తెలియదు కానీ ఆ రోజుల్లో ఐఫోన్ జోబులు ఉండే, చేతులు ఉండే. ఇప్పుడు ఇలా నడిచేవాళ్ళు, ఎందుకంటే అందరూ చూడాలి, లోగో చూడాలి. ఇప్పుడంటే ఐఫోన్ కేసు వేస్తున్నారు, అప్పుడు కేసులు వేసేవారు కదా. ఐఫోన్ ఎప్పుడు ఓపెన్గా ఉండే, వైట్ కలర్. పై ఇక్కడ పెట్టేవాడు కదా, చెయ్యి ఇలా పెట్టేవాడు, చెయ్యి, ఎందుకంటే కనపడాలి కదా లోగో. ఇలా పెట్టి ఇలా అనడం, ఇలా తిరగడం, ఇదే. ఎందుకంటే ఆడ ఏదేమైనా నా ఫోన్ చూడాల్సిందే. అంటే మనం కూడా పెద్ద ఏమంటారు హీరోలా ఫీలింగ్. పోనీ ఐఫోన్ వాడేవాడిని, అలా తిరిగేవాడిని, కారు తిరిగేవాడిని కదా, సైకిల్ తిరిగేవాడిని. సైకిల్, అది కూడా సైకిల్, పెద్ద సైకిల్, అంకుల్స్ వాడే సైకిల్ దిగి ఐఫోన్లు తీసి ఇలా నడవడం మనం. సో నేనేం చేస్తానంటే నాకు తెలియకుండా నేను ఒక సిండ్రోమ్లోకి వెళ్ళిపోయాను, ఒక సిస్టమాటిక్ సర్కిల్లోకి వెళ్ళిపోయాను. ఏంటంటే ఐఎమ్ బిగ్ గాయ్ అన్నట్టు. బట్ ఐఎమ్ నాట్. ఇప్పుడు మొన్న ఫ్రెండ్గా తెలిసినవాడు, నేను పేరు చెప్పను కానీ, వాడి గురించి ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు వాడు మొన్న మళ్ళీ ఈఎంఐలో iPhone 17 Pro కొన్నాడు. యూనో వాట్ ఇట్ ఈస్, ఏం చేస్తాడు తెలుసా అన్నాడు? పెయింటర్. ఒక పెయింటర్ iPhone 17 Pro, దాని వాల్యూ మనం చూసాను నేను వెళ్తే 1.4 lakh. సో యు నో వాట్, రాంగ్ హ్యాబిచువల్ థింకింగ్, రాంగ్ లైఫ్ స్టైల్. ఓ వాడు అలా వేసాడు కాబట్టి మా పాస్టర్కి ఐఫోన్ ఉంది కాబట్టి సో నేను కూడా ఐఫోన్ కొంటాను, లేకపోతే మా ప్రొఫెసర్ ఇలాంటి వాడుతాను, నేను కూడా ఇది వాడతాను. నో, నువ్వేం చేసుకుంటున్నావు? ఆ లావిష్ లైఫ్లో నువ్వు డోంట్ గెట్ ద రాంగ్ థాట్. ఎందుకంటే గుర్తుపెట్టుకుని ఒకటే నమ్ముతాను, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. లార్డ్స్ బ్లెస్సింగ్ విల్ గివ్ యూ వెల్త్. ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా, దేవుడు దీవిస్తాడు. దానికన్నా ముందు నువ్వు ప్రయత్నాలు చేసి ఆ లావిష్ తన అలవాటు చేసుకోవడం వల్ల నువ్వు ఇంకా ఇబ్బంది పడతావు. ఈరోజు చాలామంది, నేను కూడా బెంగళూరులో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఆడికి వెళ్తే ఆటోలో 10 రూపాయలతో పోయేదని కావాలని క్యాబ్లో వెళ్ళేవాడిని. ఓవర్ యాక్షన్, డబ్బులన్నీ పోయాయి. తర్వాత మళ్ళీ మా డాడీ వాళ్ళని అడగడం, అలాంటి డబ్బులు ఏమని అనడం, సరిపోయింది. ఇంకోటి ఆఫరింగ్స్. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఒకసారి ప్రసంగం కూడా చేసాం మనం. పక్క అమ్మ 500 వేస్తున్నాడు, నేను కూడా 500 వేస్తాను. ఎవడేమన్నాడు నిన్ను? నీకు దేవుడు ఎంత ఏమంటే అంతే.
మీరు ఎంతమంది ఆఫరింగ్స్ సెపరేట్ చేసుకుంటారు అసలు? ఇది ఆఫరింగ్కి, ఇది దీనికి ఇలాగని ఉంటాయా? మేము ఒకరోజు లోటస్ పాండ్ హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉంటుంది ఒక చర్చ్, పర్ల్ సిటీ చర్చ్, ఇప్పుడు హోప్ ఈసీ చర్చ్ పేరు. నేను జగన్మోహన్ రెడ్డి భార్య వెనకాల కూర్చున్నాను. నేను నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు అషర్స్ ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు ఇలా వెళ్తున్నారు. ఆమె ఇంత కట్ట తీసేసింది ఆఫరింగ్, వాళ్ళు రిచ్. నేను కూడా నా కట్టను తీసేస్తే ఏముంటుంది? మొత్తం పర్సన్ తీసేస్తే. ఓరో చేశాను అలా. నేను హైదరాబాద్లో ఉన్నాను, నాకు 500 రూపీస్ ఎంతో ఉండేది. ఆ 500 రూపీస్తో నేను జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, జాబ్ ఇంటర్వ్యూస్ తిరిగేవాడిని. ఒకరోజు ఎందుకో చర్చ్లో పాస్టర్ గారికి ప్రసంగం చేస్తూ మంచి ఊపులో ఎస్ గాడ్స్ గోనా బ్లెస్ యూ, దేవుడు దీవిస్తున్నాడు ఈరోజు రాత్రి, ఎస్ ఆమెన్ ఆమెన్ అంటే వచ్చేసింది ఫీలింగ్ నాకు. చేస్తాడు దేవుడు, చేస్తాడని. వెయ్యాలా వద్దో ఓ పక్కనే వచ్చేస్తుంది అలాగా ఆఫరింగ్ బాక్స్. అదో టెన్షన్ తెలుసుగా మీకు ఉందా ఎప్పుడైనా టెన్షన్? ఆఫరింగ్ వాళ్ళు నుంచుంటారు మన ముందు, ఆడి ముందు పర్స్ తీసి 500 1000 సర్దుంటే ఆడు చూసేస్తుంటాడు. ఆ కంగారు తీసి వేసేసినా ఫీల్ అయిపోతాం మళ్ళీ, అనవసరంగా వేస్తారా అని. ఇది సర్వసాధారణ జరిగేదే. సో అది అలా వచ్చేస్తుంది 500 చేతులు. 500తోనే నేను నెక్స్ట్ 1 week 2 weeks నా బస్సు ఇంటర్వ్యూస్ కానీ వెళ్ళాలి. దేవుడు చూసుకుంటాడని చెప్పి యాక్చువల్లీ నేను దేవుడు పెట్టుకోవాలని నమ్మకం. నా నమ్మకం ఏంటంటే ఏదో అని పెట్టేసుకున్నాను. నా ఫీలింగ్ తెలుసు కదా, ఫీలింగ్ ఎక్స్టసీ. తీసేసి అనుకున్నాను అంతే. చర్చిలో ఉన్నంతసేపు ఆ ఏసీ అట్మాస్ఫియర్, కాఫీ అన్నీ బాగుంది. ఇక ఎప్పటికైనా బాయ్ చెప్పాలిగా చర్చ్కి. ఎంతసేపు ఉంటాం చర్చిలో మనం? ఇప్పుడు మీరు ఎంతసేపు ఉంటారు? మా అయితే ఇంకో గంట ఉంటారని చర్చిలో. తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాల్సింది కదా రూమ్కి. బాయ్ చెప్తాను అందరికి వచ్చిన తర్వాత చూస్తే మన జోబులు అంతా ఖాళీ, ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు అయిపోయింది, అనవసరంగా వేస్తాననే ఫీలింగ్. సో హ్యాబిట్చువల్ ఏంటంటే వాడు వేస్తున్నాడు కానీ నేను వేసేద్దాం, వాడు కొంటున్నాడు కానీ నేను కొనేద్దాం. రాజు టేబుల్ మీద కూర్చున్నప్పుడు సొలొమోన్ చెప్తుంది ఏంటంటే బీ కేర్ఫుల్, అది హ్యాబిట్స్ తెచ్చుకోకు నువ్వు. నేను ఒకటి పిలిచాడు, తినేసి వచ్చాయి, అంతేగాని నేను కూడా వాళ్ళ బ్రతకాలి, వాళ్ళు ఉండాలని వెంటనే అది నీలో జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే సఫర్ అయ్యేది నువ్వే. ఈరోజు చాలామంది నిజంగా చెప్తున్నారు, టు బీ ఫ్రాంక్, చాలామంది ఆఫరింగ్స్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు. ఏ థాట్ లేకుండా నా పక్క అమ్మ 5,000 వేస్తుంది కదా నేను కూడా అయిపోతే బాగోదని మీకు ఉన్న సేవింగ్స్ మొత్తం వేసేసి తర్వాత బాధపడడం ఉపయోగం. దేవుడు చాలా బాధపడతారు వాటి గురించి. ఆనందపడ్డు. నువ్వు ఆలోచన లేకుండా వేసే ఆఫరింగ్స్ దేవుడికి ఇష్టం ఉండవు. ప్రభువా నా దగ్గర 5,000 ఉన్నాయి కానీ నేను 100 వేయగలను ప్రస్తుతానికి, కొన్ని ఒకరు చేస్తాను నేను అనే హృదయం దేవుడు ఇంకా బాధ ఇస్తాడు. లేదు దేవా ఆడు వేస్తాడు నేను వేసేస్తానంటే ఆ బ్లెస్సింగ్ రాదు నీకు ఎప్పటికీ. ఆ బ్లెస్సింగ్ ఎప్పటికీ రాదు. ఈరోజు చాలామంది డబ్బులు వేస్తే దీవెన అనుకుంటారు. కాదు, డబ్బులు కాదు దీవెన. డబ్బులు విత్ రైట్ హార్ట్ ఈజ్ ద బ్లెస్సింగ్. మనీ విత్ ద రైట్ హార్ట్ ఈజ్ ద బ్లెస్సింగ్, ట్రూ బ్లెస్సింగ్. డబ్బులు వేసిన మాత్రం దేవుడు దీవిస్తాడు అనుకోవద్దు, దేవుడు దీవించడు. ఆ డబ్బులు వేసేటప్పుడు నీ హృదయం నిజంగానే లార్డ్ నా దగ్గర ఉన్నది ఇదే, లేదా నేను ఇంకా చాలా అనుకుంటున్నాను, ఇంకా సాయంత్రం బట్టలు అనుకోవాలనుకున్నాను, బట్ నేను 100 వేద్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ ఏమనుకోవద్దు, నెక్స్ట్ వీక్ ఐ విల్ డూ ఇట్ అని చాలా ఓపెన్గా దేవుడు ముందు మాట్లాడే హృదయాలను గాడ్ విల్ బ్లెస్. దేవుడు బ్లెస్ చేస్తాడు. లేదు ఓపెన్గా లేకుండా అందరితో పాటు మనం కూడా హ్యాబిట్స్ తెచ్చుకొని వాడు వేసిన నేను వేసేస్తాను, వాడు కారు తిరుగుతాను నేను కూడా కార్లో తిరుగుతాను, యూ వాంట్. ఈరోజు ఆ భోజనం బాల దగ్గర కూర్చున్నప్పుడు నేర్చుకోవాల్సిన 5వ విషయం ఏంటంటే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్, హ్యాబిట్స్ తెచ్చుకోవద్దు లైఫ్లోకి. ఒక వచనం చదువుదాం, సామెతలు 19:6. ఇది కూడా నవ్వుతారు మీరు ఈ వచనానికి. ఇంగ్లీష్లో ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ ఎ ఫ్రెండ్ టు వన్ గివ్స్ గిఫ్ట్స్. గిఫ్ట్ ఇచ్చేవాడు అందరికీ ఫ్రెండ్సే. గిఫ్ట్ ఇవ్వకపోతే వాడు ఫ్రెండ్ కాదు, గిఫ్ట్ ఇస్తే అందరూ ఫ్రెండ్సే. ఇప్పుడు ఎందుకు ఈ వ్యక్తి ఆ రాజుతో భోజనానికి ఇష్టపడుతుందంటే రాజు గిఫ్ట్స్ ఇస్తాడు కాబట్టి. సో నేను కూడా ఒకరోజు గిఫ్ట్స్ ఇచ్చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్. అందుకే చెప్పాను స్టార్టింగ్లో అన్ఇన్వైటెడ్, ఇన్వైటెడ్. ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు మీ లైఫ్లోనికి? లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎలాంటి ఐడియాలజీతో, ఎలాంటి మనస్తత్వంతో వెళ్తున్నారు మీరు? చెప్పండి, ఎలాంటి వాటికి వెళ్తున్నారు? మా చెల్లి పెళ్లి చేసినప్పుడు నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, ఇలా చేయాలి అలా చేయాలని. బట్ సరిగ్గా ప్లాన్ వేసుకున్నాం మా బడ్జెట్లో ఏం చేద్దామని. అండ్ వీ డిడ్ గ్రాండ్. లేదు నేను కూడా ఆ ఎమ్మెల్యే ఎంపీ లాగా బెంచ్ కార్లో దింపేద్దాం అంటే దింపేచ్చు మనం. మా చెల్లి చేసి వెళ్ళిపోద్ది పెళ్ళి, దాని తర్వాత నేను కట్టాలి డబ్బులు, స్ట్రగుల్ అవ్వాలి. ఈరోజు చాలామంది ఉన్నారు అలాగా. చాలామంది బ్రదర్స్, చాలామంది సిస్టర్స్ వేరే వాటిని చూసి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అదే రెప్లికేట్ చేద్దామని చూస్తున్నారు. అది వాళ్ళ స్థాయికి సంబంధించింది, ఇది నీ స్థాయికి సంబంధించింది. ఒకరోజు చేసుకుందాం, ఒకరోజు యూ కెన్ డూ ఇట్ అగైన్ ఇఫ్ యూ వాంట్. మీ 10th యానివర్సరీకో 5th యానివర్సరీకో చేసుకోండి, యూ కెన్ డూ ఇట్ అగైన్. బట్ నాట్ నౌ. హ్యావ్ కంట్రోల్.
ఇక లాస్ట్ది ఎంబ్రేస్ ద మూమెంట్. ఎంబ్రేస్ ద మూమెంట్. ఆ రోజు ఆ రాజు పిలిచిన ఆ క్షణాన్ని మాత్రం ఆనందించండి. అయ్యో మళ్ళీ వెళ్ళిపోతానేమో అనే బాధ కన్నా వచ్చిన ఆనందం ఈరోజు చాలామందికి లేదు. ఈ జీవితం దేవుడు ఎంతకాలం ఇచ్చాడో తెలియదు ఎవరికి. ఎంతమందికి ఎంతకాలం ఇచ్చాడో దేవుడు తెలియదు. ఇప్పుడు చచ్చిపోతాం ఏంటో అనే భయం కన్నా ఇంతకాలం బ్రతికామనే ఆనందం చాలా ప్రాముఖ్యం. సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ముగించే ముందు మీలో ఎంతమందికి యూ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్? ఇప్పుడు నేను 2 రకాలుగా ఆలోచించవచ్చు. ప్రభువా చర్చ్ అంతా ఖాళీగా ఉంది అని సాటిస్ఫై లేకుండా ఉండొచ్చు. ప్రభువా చర్చ్ అంతా ఖాళీగా ఉంది, అట్లీస్ట్ నాకు ఐ హ్యావ్ లాస్ట్ వీక్ ఎంత వచ్చారు తెలుసా మీకు చర్చ్కి? 5 బట్ ఐ స్టిల్ ప్రీచ్డ్. ఈ చర్చ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఐ స్టిల్ ప్రీచ్డ్. ప్రభువా నిండట్లేదు అనే బాధ కన్నా ఒకరోజు నిండుతుంది ఖచ్చితంగా. బట్ యాజ్ ఆఫ్ నిండలేదు. కాదంటలేదు, ఒకరోజు నిండుతుంది. ఎప్పుడో నిండుతుంది కదా అప్పుడు దాకా వెయిట్ చేయడం కన్నా ఉన్నదాన్ని బట్టి ఆనందపడే వాళ్ళు తక్కువ అయిపోయారు. ఎంబ్రేస్ ద మూమెంట్. ఆ గడిని ఎంజాయ్ చేయండి. ఎంతకాలం బ్రతుకుతాం ఏంటో అనే దానికన్నా ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నాం, ప్రైజ్ గాడ్. మనం ఎప్పుడు కారు మీద తిరుగుతామో తెలియదు, కానీ ఇంతవరకు మనం ఆరోగ్యంతో సైకిల్ మీద తిరిగినా, ప్రైజ్ గాడ్. ఎప్పుడు ఇల్లు కడతామో తెలియదు, కానీ ఎంతవరకు రెంటెడ్ హౌస్లో ఉన్నా హ్యాపీగా ఉన్నాం, ప్రైజ్ గాడ్. ఎప్పుడు సిక్నెస్ వచ్చేదో తెలియదు, కానీ ఎంతవరకు ఆరోగ్యంగా ఉండి ఏ అనారోగ్యం లేకుండా హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు, ప్రైజ్ గాడ్. ఎంబ్రేస్ ద మూమెంట్. రాజుతో భోజనం చేస్తున్నాను కదా, మళ్ళీ రేపు రాజు పిలుస్తాడు లేదు అనే దానికన్నా రాజు నన్ను పిలిచాడు, ఈ గడియకు నేను ఎంజాయ్ చేస్తున్నాను చాలు. ఈరోజు ఎంబ్రేస్ అనేది చాలా ఇంపార్టెంట్. చదువుదాం ఇంకా ఆఖరిగా సామెతలు 21:17. సుఖభోగాల గురించి ఎక్కువ ఆలోచించేవాడికి వచ్చేది ఏంటంటే వాడు బీదవాడు అయిపోతాడు. హీల్ బికమ్ ఫోన్ చేసినట్టుగా రోజు నా లైఫ్ ఉండాలని దాని గురించే తాపత్రయపడే వాళ్ళకి వచ్చేది ఏంటంటే లేమి కలుగును. దిల్ బికమ్ పూర్. మీరు ఎవరైనా పూర్ అవ్వాలనుకుంటున్నారా, రిచ్ అవ్వాలనుకుంటున్నారా చెప్పండి అంటే ఖచ్చితంగా మనం రిచ్. జవాబు ఏంటంటే వి ఆల్ వాంట్ టు బీ రిచ్. కానీ దేవుడు రిచ్ అనేది ఫస్ట్ చేతిలో పెట్టే ముందు రిచ్ అనేది దేవుడు చూసి ఏంటంటే హృదయంలో చూడాలనుకుంటున్నాడు. ఇఫ్ యూర్ రిచ్ ఇన్ హార్ట్, వన్ డే యుల్ బీ రిచ్ ఇన్ వెల్త్. If you're not rich in heart, you might be rich in wealth, but you may lose it all at the end. నేను అనుకునే రిచ్ ఏంటంటే ప్రభువా నేను ఎంత ఎదిగినా ఇంకోటి అడిగితే ఇవ్వాలి, సహాయం చేయాలి. ఎప్పుడు చెప్తాను మీకు, రిచ్ అవ్వాలనుకుంటే ఉన్న ఫాస్టెస్ట్ వే సహాయం చేయడం. కెన్ యూ హెల్ప్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఎగ్జామ్స్లో, ప్రిపరేషన్స్లో, వాళ్ళకి ఏమైనా ఫీజు పేమెంట్లో, సరదా బయటికి వెళ్ళడం తినడంలో? మీకు తెలియదు దాని యొక్క బ్లెస్సింగ్ ఒకరు వస్తుంది మీకు. నిన్న నా ఫ్రెండ్స్ మేము 4 వచ్చాం, ఇక్కడికి కూర్చొని మాట్లాడుకుంటున్నాం చాలాసేపు. ఐ వాజ్ ప్లేయింగ్ గిటార్. నేను రాసిన ఒక పాట, అది ఫేర్వెల్ కోసం రాసిన ఒక పాట, ఒకరోజు పాడేస్తాను, మీకు కూడా ఏడ్చేస్తారు ఆ పాట. ఇట్స్ వెరీ గుడ్. ఆ పాట వాళ్ళు ముగ్గురు హిందూసే. ఆల్మోస్ట్ 8 చేయాలి, అప్పుడు ఆపేసాను నేను. ఆల్మోస్ట్ 8 చేయబోతున్నాను, ఎందుకంటే దే ఆర్ రిమెంబరింగ్ మా కాలేజ్ జర్నీ అంతా గుర్తొచ్చింది వాళ్ళకి. అప్పుడు అంటుంది ఏమనంటే, ఇట్స్ సో గుడ్ టు హ్యావ్ అ ఫ్రెండ్ హూ ఇస్ టాలెంటెడ్ అండ్ వీ ప్రే దట్ యూ విల్ బీ మచ్ మోర్ హయ్యర్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు వాళ్ళెవరికి కార్స్ లేవు, నా ఒకటి కార్ ఉంది. నేను పెద్ద కార్ ఉంది కదా, ఎప్పుడు షో చేయలేదు వాళ్ళ ముందు కూడా. వీఆర్ రోమింగ్ హియర్ అండ్ దేర్ ఎస్టర్డే. సో ఈరోజు మీరు వీలైనంత వరకు ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం, మీ ఫ్యామిలీకి సపోర్ట్ నిలబడడం, మీకు మీరు ఆనెస్ట్గా ఉండడం, సంఘానికి రెగ్యులర్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదు మీరేం చేయాలనుకుంటున్నారా, దెన్ యూ సీ వన్ డే యూ విల్ బీ పూర్. మీకు తెలియదు పేదరికం అనేది, మీరు ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదు, నేను చేయలేదు. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ పూర్? మీరు ఎప్పుడైనా పేదరికాన్ని చూసారా మీ ఫ్యామిలీలో? చూసారా?
భోజనం లేకుండా బట్టలు లేకుండా ఉండడం ఎప్పుడైనా అయిందా మీ ఇంట్లో? లేదు. మనకు అన్నీ ఉన్నాయి, మేము మిడిల్ క్లాస్ ఏమంతే. బట్ పూర్ అలా కాదు, వాళ్ళకి ఏ రోజు కావాల్సిన డబ్బులు ఆ రోజే ఉంటాయి. ఈరోజు పనికి వెళ్తే చేపలు అమ్మితే 300, 1000 రూపాయలు. ఒక ఇంట్లో గంటలు తోవడానికి వెళ్తే 1000 రూపాయలు అంతే వాళ్ళకి వచ్చేది ఆ రోజే. ఆ రోజు ఇంకా ఎక్స్ట్రా ఏం డబ్బులు ఖర్చు అయినా ఇంకా దట్స్ ఇట్, డన్. వాళ్ళకున్న నెక్స్ట్ ఆప్షన్ అప్పు. కానీ అలాంటి బేదరికం లేదు కదా మన ఎవరికి. వీ షుడ్ బి వెరీ గ్లాడ్ దట్ ఆ పేరెంట్స్, మన తల్లిదండ్రులు మనల్ని ఎవరిని పేదరికంలో పెట్టలేదు. ఇప్పుడు మీ డ్యూటీ రేపు మీ జనరేషన్, తర్వాత జనరేషన్ని పేదరికంలో లాగాలన్నా మీరే, వాళ్ళని సంపన్నమైన కుటుంబాలు చేయాలన్నా కూడా మీరే. ఈరోజు మీరు తీసుకునే డెసిషన్స్, మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు అనుకునే ఆలోచనలు, మీరు అలవాటు చేసుకునే విధానమే నెక్స్ట్ జనరేషన్కి బాట అవుద్ది. మీకు తెలుసు యూఆర్ ఫ్రమ్ ఎ వెరీ నార్మల్ ఫ్యామిలీ, బట్ చాలా లావిష్ లైఫ్ అలవాటు చేసుకుని ఇష్టానుసారం ఖర్చు పెడుతున్నారా? దాన్ని చూసారు కదా ఇందాక. సంపన్న సుఖభోగాల్ని అనుభవించాలనుకునేవాడు లేమ్లోకి వెళ్ళిపోతాడు. లేదు, నాకున్న దాంట్లో నేను ఆనందంగా ఉంటాను అనుకునేవాడిని ఖచ్చితంగా దేవుడు ఒక రోజున అనేక మందికి పెట్టేలా చేస్తాడు. ఆమెన్. ఈరోజు మన ప్రసంగ అంశం ఎ లావిష్ ఇన్విటేషన్. అందులో మొదటిది, నువ్వెవరో ఖచ్చితంగా మర్చిపోద్దు, డోంట్ ఫర్గెట్ హూ యు ఆర్. రెండవది, నువ్వు కూర్చునే భోజనం ఎవడు పిలిచాడో ఆ ప్రాంతాన్ని చాలా జాగ్రత్తగా గమనించు. మూడవది, నీకున్న ఆశలు, వాంఛలు, మాటలన్నీ కీప్ ఇట్ కంట్రోల్, లిమిట్. నాలుగవది, ప్రతి ఆహ్వానం వెనక ఒక ఉద్దేశం ఉంది కాబట్టి డోంట్ క్రాస్ ద లిమిట్. ఐదవది, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్, హ్యాబిట్స్ అలవాటు చేసుకోవద్దు. వాళ్ళు రిచ్గా తింటున్నారా, తినని, నీకు ఉన్న దాంట్లో నువ్వు తిను. వాడు తిన్నట్టు నేను కూడా రోజు తిన్నాను అనుకోకు. అండ్ ఆరోది, ఆ గడియను అనుభవించు. ఎంబ్రేస్ ద మూమెంట్. అందులో కళ్ళు మూసుకుందాం.